Next problem, modulus of 1 by I power iota power 2020 plus 2 by iota power 2021 plus 3 by iota power 2022 plus 4 by iota power 2023. సో అండర్ మాడ్యులస్ ఈ మొత్తం కూడా సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? సో ఇక్కడ iota పవర్ అనేది 4 కంటే ఎక్కువగా ఉంది. సో మనకి తెలిసినటువంటిది సిన్స్ I పవర్ 4 అనేది మనకి 1, అట్లానే I క్యూబ్ అనేది -i, అట్లానే I స్క్వేర్ అంటే -1. సో ఇవి ఇక్కడ మనకి ఉపయోగపడతాయి. సో మరి I పవర్ అనేది 4 కంటే iota పవర్ 4 కంటే అబోవ్ ఉంటే వాటిని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి అంటే, సో ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 ప్లేసెస్ అంటే యూనిట్స్ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డబుల్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకొని చూడాలి మనం. సో అది 4 టేబుల్లో క్యాన్సిల్ అయిన తర్వాత ఏదైతే రిమైనింగ్ ఉంటుందో అదే మనం iota పవర్గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఇది 2020లో ఈ డబుల్ డిజిట్ నెంబర్ లాస్ట్ 2 ప్లేసెస్లో 20. సో ఇది 4 5s 20 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే దాని వాల్యూ 1 అని అర్థం చేసుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి 1 by I పవర్ iota పవర్ 2020 అంటే 1 వచ్చేస్తుంది. బికాస్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 4 మల్టిపుల్ అది. అట్లానే ప్లస్ 2 by iota పవర్ 2021 లాస్ట్ 2 ప్లేసెస్లో 21 ఉంది. సో 21 అంటే మనకి సో 4 5s 20 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 1 ఉంటుంది. సో I పవర్ 1 దట్ మీన్స్ I. అట్లానే 3 by iota పవర్ 2022 లాస్ట్ 2 ప్లేసెస్లో 22 ఉంది. సో 4 5s 20 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 2 దట్ మీన్స్ ఇట్ ఈస్ I స్క్వేర్. అట్లానే లాస్ట్ వన్ 4 by iota పవర్ 2023 లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నటువంటి డబుల్ డిజిట్ నెంబర్ 23. సో 4 5s 20 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 3. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు I క్యూబ్. సో ఈ విధంగా మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో 1 by 1 అంటే 1. సో ప్లస్ 2 into I. సో ఇక్కడ మనం -I స్క్వేర్ రిప్రజెంట్ చేద్దాం బై I. -I స్క్వేర్ అంటే +1. సో అందువల్ల వాల్యూలో వచ్చే మార్పు అంటూ ఏం లేదు. I స్క్వేర్ అంటే -1, -I స్క్వేర్ అంటే +1. సో +1 కాబట్టి ఇబ్బంది లేదు. అట్లానే I స్క్వేర్ అంటే -1, అందువల్ల 3 by -1 అంటే ఏమొస్తుంది? అది -3. అట్లానే I క్యూబ్ అంటే -I అంటే I క్యూబ్ -I కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 4 by I ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక I అనేది క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ వచ్చేసి మనకి సో మాడ్యులస్ ఆఫ్ 1 - 3 అంటే -2. సో ఇక్కడ వచ్చేసి 2 into -I అనేది రిమైనింగ్ అంటే -2I. అట్లానే చివరిలో -4 by I. ఇక్కడ కూడా ఇదే విధంగా మనం తీసుకుందాం. -4 into -I స్క్వేర్ బై I. సో ఒక I క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అనేది సో -2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4I. 4Iలో 2I పోతే +2I. సో ఫైనల్లీ దిస్ ఈస్ అండర్ మాడ్యులస్. సో మాడ్యులస్ అంటే మనకు తెలుసు కదా. సో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. -2 హోల్ స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4. సో √8 అంటే 2√2. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ C అనేది రైట్ ఆప్షన్.